హే గాయ్స్, సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది. బేసిక్గా మనం చూసే ప్రతి సినిమా యొక్క క్లైమాక్స్లో సాధారణంగా మనకు కనబడేది హీరో వెళ్ళి విలన్ని కొట్టడం, లేకపోతే హీరోయిన్ని ఏమైనా అంటే హీరో వెళ్ళి ఆ అన్నోన్ని కొట్టడం. ఇది ప్రతి సినిమాలో జరిగే సన్నివేశాలు. అలాంటిది సినిమాల్లో హీరో లాగా చేసే పనిని రియల్ లైఫ్ లో చేస్తే ఎలా ఉంటుంది? ఒక రియల్ హీరో అని అనుకుంటే ఏమవుతుంది? ఇలా హీరోయిన్ ని కామెంట్ చేసిన వారిని నిజంగా ఏమైనా చేస్తే జనాలు ఊకుంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించో కాదు, కన్నడలో మాస్ యాక్టింగ్ మూవీస్ ని ఒక ఊపేసిన సినీ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తోగుదీప. ఈ యాక్టర్ రీసెంట్ గా ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వస్తే, దర్శన్ ఫిబ్రవరి 16, 1977లో కర్ణాటకలోని పూనంపేట్లో పుట్టాడు. దర్శన్ వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్ తోగుదీప. దర్శన్ వాళ్ళ తండ్రి కూడా కన్నడ మూవీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్. దర్శన్ మూవీస్ లోకి వస్తా అని తండ్రిని అడగగా తండ్రి దానికి ఎంతకు ఒప్పుకోలేదు. అయితే తండ్రిని లెక్క చేయకుండా కన్నడ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదునుకులను తట్టుకుని ఇప్పుడు కన్నడ మూవీ ఇండస్ట్రీస్ లో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇంకా దర్శన్ యాక్టింగ్ ఒక్కటే కాకుండా ప్రొడ్యూసర్ లాగా, డిస్ట్రిబ్యూటర్ లాగా కూడా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేశాడు. ఇంకా పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే, దర్శన్ కి 2003లో విజయలక్ష్మి అనే అమ్మాయితో అరేంజ్ మ్యారేజ్ అయ్యింది. వీరిద్దరికి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత 2011లో విజయలక్ష్మి తన భర్త దర్శన్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది. దీనికి దర్శన్ 14 రోజులు రిమాండ్ లో ఉన్నాడు. అయితే దర్శన్ ఈ మ్యాటర్ ని అవుట్ ఆఫ్ కోర్ట్ లోనే సాల్వ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2016లో మళ్ళీ దర్శన్ మీద రెండోసారి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. మళ్ళీ దర్శన్ ఈ కేసుని అవుట్ ఆఫ్ కోర్ట్ లోనే సాల్వ్ చేసుకున్నాడు. అయితే 2017 నుంచి వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఇదే సమయంలో పవిత్ర గౌడ్ అనే మోడలింగ్ కమ్ యాక్ట్రెస్ ఒక మూవీ ఆడిషన్ కి వచ్చింది. ఈ పవిత్ర గౌడకి ఆల్రెడీ సంజీవ్ సింగ్ అనే ఒక వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఆల్రెడీ వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. వీరికి కూతురు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత పవిత్ర గౌడ్ మరియు సంజీవ్ సింగ్ ఇద్దరు విడిపోయారు. పవిత్ర గౌడ్ మరియు ఆమె కూతురు ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే మూవీ ఆడిషన్ కి వెళ్లిన పవిత్ర గౌడ్ అక్కడ ఉన్న దర్శన్ తో లైట్ గా ఫ్రెండ్షిప్ మొదలయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్ లో సహజీవనం మొదలు పెట్టారు. మొదటిలో వీరి సహజీవనం చాలా రహస్యంగానే ఉండేది. వీరిద్దరి మధ్య రూమర్లు రావడంతో ఎలాగో రూమర్లు వచ్చాయని అనుకుందో ఏమో తెలియదు, కానీ దర్శన్ మరియు పవిత్ర గౌడ వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో పెట్టేసింది. ఇలా రహస్యంగా ఉన్న వీరి సహజీవనం బహిర్గతం అయ్యింది. అయితే ప్రతి యాక్టర్ కి అభిమానులు ఉన్నట్టే విరోధులు కూడా ఉంటారు. అయితే ఎప్పుడైతే పవిత్ర గౌడ్ ఈ పిక్స్ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసిందో అప్పుడు పవిత్ర గౌడ్ కి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే దర్శన్ కి చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో కొంతమంది దర్శన్ మరియు విజయలక్ష్మి విడిపోవడానికి కారణం ఈ పవిత్ర గౌడ్ అని అనుకున్నారు. ఇలా అనుకున్న వారిలో 33 సంవత్సరాల రేణుకా స్వామి కూడా ఒకరు. ఈ రేణుకా స్వామి కర్ణాటకలోని చిత్రదుర్గలో నివసిస్తుంటాడు. అయితే ఈ రేణుకా స్వామి పవిత్ర గౌడ పెట్టిన ప్రతి పోస్ట్ కి నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు. తన హీరో జీవితం బాగుండాలి అని పవిత్ర గౌడ పెట్టిన ప్రతి పోస్ట్ కి చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాడు. అయితే ఇది గమనించిన పవిత్ర గౌడ ఆ విషయాన్ని దర్శన్ కి చెప్పింది. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక్క ఫ్రీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అయితే ఈ విషయం తెలుసుకున్న దర్శన్ ఈ కామెంట్ పెట్టిన వారిని వెతకడం స్టార్ట్ చేశాడు. అయితే దర్శన్ తన ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ఎలాగో అలాగా రేణుకా స్వామిని దొరకపట్టాడు. అయితే కొంతమంది రేణుకా స్వామి దగ్గరికి వచ్చి దర్శన్ మిమ్మల్ని కలవమన్నాడు అని చెప్పడంతో దర్శన్ కి డైహార్ట్ ఫ్యాన్ అయిన రేణుకా స్వామి వెంటనే ఒప్పేసుకున్నాడు. అయితే దర్శన్ ని కలవడం కోసం ఒక కారులో బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ షెడ్డులోకి తీసుకువెళ్లారు. అక్కడ రేణుకా స్వామిని కట్టేసి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఇంకా రేణుకా స్వామి యొక్క ప్రైవేట్ పార్ట్స్ బయటికి వచ్చేలాగా బాగా కొట్టారు. అలా కొట్టడంతో రేణుకా స్వామి అక్కడికక్కడే మరణించాడు. ఇంకా అలా కొట్టేటప్పుడు పవిత్ర గౌడ కూడా అక్కడే ఉందని, ఆమె కూడా రేణుకా స్వామిని ఇష్టం వచ్చినట్టు కొట్టిందని వార్తలు వస్తున్నాయి. ఇలా మరణించాక రేణుకా స్వామిని డిస్పోజల్ చేసి చెత్త కుప్పలో పడేశాడు. అయితే రేణుకా స్వామి బాడీని కుక్కలు తినడంతో దగ్గరలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు దాన్ని చూసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే
పోలీసులు డెడ్ బాడీ ఎవరిది అని తెలియక మిస్సింగ్ కంప్లైంట్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే డెడ్ బాడీ రేణుకా స్వామిది అని. అయితే దర్శన్ మీదికి కేసు రావద్దని ఒక ముగ్గురు మనుషులకి మనిషికి 15 లక్షల చొప్పున ఇచ్చి పోలీసులకి లొంగిపోమ్మన్నాడు. దర్శన్ చెప్పినట్లే వారు ముగ్గురు వెళ్లి పోలీసులకి లొంగిపోయారు. అయితే డబ్బుల విషయంలో ఇలా జరిగింది అని పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి క్రైమ్ హిస్టరీ లేని రేణుకా స్వామికి వీళ్ళు చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో పోలీసులు వారి రీతిలో అడగడం మొదలు పెట్టారు. అలా అడగడంతో అసలు విషయం బయటపడింది. తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు ఆ ముగ్గురిలో ఒకరు అసలేం జరిగింది అనేది మొత్తం పోలీసులకి చెప్పాడు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రేణుకా స్వామి న్యూస్ బయటికి వచ్చిన తర్వాత దర్శన్ ఆ ఏరియాలో కార్లో చక్కర్లు కొడుతున్నట్టు పోలీసులు అక్కడ ఉన్నారో లేదో అని చెకింగ్ కోసం వస్తూ వెళ్లేవాడు. అయితే ఈ కార్లో తిరగడం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే నేను ఈ న్యూస్ వినగానే పూణే కార్ యాక్సిడెంట్ గుర్తొచ్చింది. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే పైనున్న ఐ సింబల్లో ఆ వీడియో వస్తుంది. కుదిరితే ఆ వీడియో కూడా చూడండి. ఈ కేసు కూడా ఆ కార్ ఇన్సిడెంట్ లాగా అవుతుందో ఏమో అనేది ముందు తెలుస్తుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చెయ్యండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.